తాజా సమాచారాన్ని చూస్తున్నాం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను హుటాహుటిన ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భూమాను నంద్యాలలోని సురక్ష ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆయన్ను బతికించేందుకు ఉదయం నుంచి వైద్యులు విఫలయత్నం చేశారు. ఆయన తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ నాయకులకు నాగిరెడ్డి లేరన్న చేదు వార్తను వైద్యులు తెలియజేశారు. చికిత్స సమయంలో ఆయన వెంట కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ఉన్నారు. ఈరోజు ఉదయం హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా నాగిరెడ్డి గారిని బతికించుకోలేకపోయినా నిజంగా మంచి నాయకుని వెళ్తున్నా. నేను కార్యకర్తలకు, నాయకులకు నిర్దేశం అందరూ కూడా సమ్మేళనం పాటించండి. మన నాయకునికి నివాళులర్పిద్దాం. ఎటువంటి ఆవేశాలకు లోను కావద్దు. దయచేసి ఇది భగవంతుడు శాస్త్రది. వాటి మన నాయకుడికి ఘనంగా నివాళులర్పించడం మన నాయకుడు పార్థివ దేహాన్ని ఆళ్లగడ్డ తీసుకుపోతాం. నంద్యాలలోకి వచ్చేపు నుంచి తర్వాత ఆళ్లగడ్డ తీసుకుపోయి ఆళ్లగడ్డలో రేపు అంత్యక్రియలు రేపు చేస్తాం. భూమా నాగిరెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుడైన నాగిరెడ్డి మృతి చాలా బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. భూమా గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియతో మాట్లాడారు. ఓ దశలో మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించాలని ఆదేశించారు. ఇంతలో ఆయన ఇక లేరన్న దిగ్భ్రాంతికర విషయాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందించారు. నాగిరెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు.